హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చాలా సింపుల్గా రాగి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోకి పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చీలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మన పెద్దలు రాగిని ఎందుకు ఎక్కువగా తినేవాళ్ళంటే రాగిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎముకలు బలంగా ఉంటాయి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, చాలాసేపు పొట్ట నిండుగా ఉంటుంది. ఇప్పుడు పిండి తయారు చేద్దాం. ఒక పెద్ద గిన్నెలో రాగి పిండిని వేసుకొని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పాలకూర, కరివేపాకు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసి తగినంత ఉప్పు వేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరు పోస్తూ చేతులతో మిక్స్ చేయండి. రాగి పిండిని గోధుమ పిండిలా గట్టిగా ముద్ద చేయకూడదు. పిండి సాఫ్ట్గా కొంచెం అంటుకునేలా ఉండాలి. పిండి కలిపిన తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు రొట్టె తయారు చేద్దాం. ఒక ప్లాస్టిక్ షీట్ లేదా అరటి ఆకు తీసుకొని కొంచెం నూనె రాయండి. పిండిలో చిన్న ముద్ద తీసుకొని పెట్టండి. వేళ్లకు నీరు తడిపి నెమ్మదిగా గుండ్రంగా ఒత్తండి. చాలా మందంగా కాకూడదు, చాలా పలుచగా కూడా కాకూడదు. మీడియం మంట మీద తవా వేడి చేయండి. తవా బాగా వేడెక్కాక రొట్టెను జాగ్రత్తగా తవా మీద వేయండి. చుట్టూ కొంచెం నూనె వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించండి. లోపల కొంచెం సాఫ్ట్గా ఉండాలి, బయట కొంచెం క్రిస్పీగా ఉండాలి. రాగి రొట్టెని వేడిగా ఉన్నప్పుడే తింటే సూపర్గా ఉంటుంది. పిల్లల కోసం చేస్తే మిర్చి కొంచెం తక్కువ వేయండి. రొట్టె ఒత్తేటప్పుడు వేళ్ళు తడిగా ఉండాలి, మంట ఎక్కువగా పెట్టకండి. పిండి ఫ్రెష్గా ఉంటే రొట్టె సాఫ్ట్గా వస్తుంది. ఇంట్లో ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా రాగి రొట్టె తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.